ప్రపంచ వరల్డ్ కప్ వరల్డ్ కప్ మహిళల వరల్డ్ కప్ జరిగింది. ఉమెన్ వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్లో ఇండియా మన భారత అమ్మాయిలు ప్రపంచ విజేతలుగా నిలిచారు. నిజంగా వరల్డ్ కప్ నిన్న చాలా ఉత్కంఠభరితంగా సాగింది, చాలా ఆసక్తికరంగా సాగింది. ఇటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. దీప్తి శర్మ అనేటువంటి అమ్మాయి, బేసిక్గా నేను ఈ స్పోర్ట్స్ చాలా తక్కువ చూస్తా, బట్ నేను ఫైనల్ మ్యాచ్ కాబట్టి చూసినాము. చూస్తే దీప్తి శర్మ అనేటువంటి అమ్మాయి ఆల్రౌండర్గా అటు బ్యాటింగ్లో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసింది, ఇటు బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ఆమె కొన్ని వికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. సో నిన్న యావత్ దేశం అంతా కూడా నిన్న చూసినప్పుడు ఆల్మోస్ట్ 28 కోట్ల మంది హాట్స్టార్లోనే చూస్తున్నారు. అంటే టీవీలలో చూసేది కాకుండా 28 కోట్ల మంది నిన్న టీవీలకు హాట్స్టార్లోనే అతుక్కుపోయారు. ఇంకా టీవీలలో చూసేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, డైరెక్ట్గా స్టేడియంలో కొంతమంది పోతారు. బట్ కానీ దేశవ్యాప్తంగా నిన్న టీవీలకు అతుక్కొని పోయారు. యాక్చువల్గా అయితే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండే, కానీ అక్కడ పడ్డటువంటి వర్షం కారణంగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. 4:32కు ఏమో టాస్ చేసిరు, 5 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నైట్ ఆల్మోస్ట్ 1-2 గంటల దాకా ఆ మ్యాచ్ జరిగింది. కానీ చాలా ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. సో భారత అమ్మాయిలు నిజంగా విజృంభించారు. ఉమెన్ పవర్ ఏంటి అంటే బేసిక్గా క్రికెట్ అనగానే అబ్బాయిలు మెన్స్కి సంబంధించింది బాగా అదవుతారు, అబ్బాయిలు ఆడతారు, వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఈ స్పోర్ట్స్లో, ఈ క్రికెట్లో ఎస్పెషల్లీ. కానీ ఏమాత్రం కూడా మెన్స్ క్రికెట్కి ఏమాత్రం తీసిపోకుండా నిన్న ఒక్కరొక్కరి ఆట, వాళ్ళ ఫీల్డింగ్, వాళ్ళ బౌలింగ్, వాళ్ళ బ్యాటింగు, మెయిన్గా కెప్టెన్సీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచినాయి. సో ఇవాళ ప్రపంచ దేశాల ముందు స్పోర్ట్స్లో ఇవాళ మేటి స్థానంలో నిలబడింది. దాదాపు 25 సంవత్సరాలు అటు ఇటుగా ఉమెన్ వరల్డ్ కప్ కోసము ఎదురు చూపులు 25 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ నిన్న ఫైనల్గా వరల్డ్ కప్ అందుకున్నారు. నిన్న దేశమంతా సంబరం చేసుకున్నది. దానికి సంబంధించి ప్రధాన పత్రికలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అవే కవర్ చేసినాయి. సో అందరూ కూడా ఇగో బంగారు తల్లులు సువర్ణాధ్యయనం, బంగారు తల్లుల సువర్ణాధ్యయనం అని చెప్పేసి మహిళల వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాసింది. అదే పత్రిక అదే వార్తను మన వనిత విశ్వ విజేత అని చెప్పేసి ఈనాడు రాసింది. సో మన అమ్మాయిలు జగజ్జేతలు అని చెప్పేసి వెలుగు రాసింది. దిశ కూడా సేమ్ రాసింది. మన అమ్మాయిలు విశ్వ విజేతలు, మహిళా జట్టుకు తొలి వరల్డ్ కప్ ట్రోఫీ, ఫైనల్లో 52 పరుగుల తేడాతోటి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిరు. అద్భుతమైనటువంటి బౌలింగ్ నిన్న. ఆసిస్ మీదనేమో బ్యాటింగ్ తోటి ముచ్చమటలు పట్టించారు కంగారులకి. బట్ నిన్ననేమో సౌత్ ఆఫ్రికాకి అసలు మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ని మన వాళ్ళు చాలా కట్టడి చేసిరు. ఒక్కరు మాత్రమే లాస్ట్ దాకా ఉన్నారు. బట్ కానీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే చాలా అంటే కెప్టెన్సీ అక్కడ చాలా కెప్టెన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా మారిపోయినాయి. ఒక బౌలర్ ఎందుకు వచ్చి వేస్తున్నదో అర్థం కాదు. అంటే బేసిక్గా ఒక 4 బౌలర్స్ ఉంటారు, వాళ్ళే వేస్తూ ఉంటారు. కానీ నిన్న మాత్రము మధ్యలో బ్యాట్మెన్లని, ఆల్రౌండర్స్ని కూడా బౌలింగ్ వేయించి బ్యాట్మెన్స్ని కన్ఫ్యూజ్ చేసిరు. సౌత్ ఆఫ్రికా బ్యాట్మెన్స్ని కన్ఫ్యూజ్ చేసిరు. ఈమె బౌలింగ్ అర్థమయ్యే లోపల ఇంకొక వేరే బౌలర్ని తీసుకొచ్చారు. సో ఇట్లా ఈ రకంగా కట్టడి చేసిరు, ఎక్కడికక్కడ కట్టడి చేసి సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించారు. 52 పరుగుల తేడా, ఇంకా 52 పరుగులు ఉండగానే అందరిని ఆల్అవుట్ చేసిరు. ఇంకా ఆల్మోస్ట్ 4 ఓవర్లో ఏమో ఉన్నాయి లాస్ట్కి. ఆ 4 ఓవర్లు ఉన్నాయనగా అందరినీ అవుట్ చేసేసారు. మహిళా జట్టుకు తొలి వరల్డ్ కప్ ట్రోఫీ, ఆల్రౌండర్ షోతో అదరకొట్టిన ఫెమాలి వర్మ, దీప్తి శర్మ. వీళ్ళిద్దరు, ఫెమాలి వర్మనేమో హాఫ్ సెంచరీ చేసింది, ఇటు వికెట్లు కూడా తీసుకున్నది. దీప్తి శర్మ కూడా అంతే. సఫారీ కెప్టెన్ వోల్వార్ట్ సెంచరీ వృధా అయింది. ఈమె కూడా వోల్వార్ట్ అనేటువంటి సఫారీ కెప్టెన్ అంటే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆమె సెంచరీ కొట్టింది.
సెంచరీ కొట్టే సందర్భంగా ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతా ఉంది. సెంచరీ కొట్టే సందర్భంగా అయిపోయిన తర్వాత ఇట్లా బాణం తీసి ఇట్లా వేస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. సో ఇప్పుడు ఇన్స్టాలో అది బాగా ట్రెండ్ అవుతుంది నైట్ నుంచి. సో ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతూ ఉంది. ఆమె సెంచరీ కూడా వృధా అయిపోయింది, బాగా చాలా కష్టపడింది పాపం. ఆమెకు కరెక్ట్ జోడీ అంటే వాళ్ళ పార్ట్నరు కరెక్ట్గా నిలబడి ఉంటే నిన్న రిజల్ట్ వేరే తిరిగా ఉంటుండే. కానీ మన బౌలర్లు చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఆ స్పిన్ తోటి అసలు కన్ఫ్యూజ్ చేసేసారు మొత్తానికి. ఒక 2-3 అవుట్లు అయితే చాలా అసలు మిరాకిల్ ఆ అవుట్లు. సో ఆ రకంగా అవుట్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫెమాలి వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శర్మ, ప్రధాని మోదీ సీఎం రేవంత్ అభినందనలు. ఇక రేవంత్ రెడ్డి అభినందనలు తప్పకుండా రాయాల్సిందే పత్రికలు, మోదీది ఏమో కానీ. సో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు తొలి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా 52 పరుగుల తేడాతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. భారత్ ప్లేయర్ షెఫాలి వర్మ, దీప్తి శర్మ ఆల్రౌండర్ షోతో అదరగొట్టారు. ఆసీస్తో జరిగినటువంటి మ్యాచ్లోనేమో అమ్మాయి జమీమా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసి సెమీస్లో ఆసీస్ని ఓడగొట్టింది, ఆస్ట్రేలియాని ఓడగొట్టింది. ఫైనల్లోనేమో ఇక్కడ షెఫాలి వర్మ, దీప్తి శర్మ ఇద్దరు ఆల్రౌండర్ షో తోటి అటు బౌలింగ్లో అద్భుతంగా కనబరిచిర్రు, అటు బ్యాటింగ్లో కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసిర్రు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ జట్టుకు స్మృతి మందాన 45, షెఫాలి వర్మ 87 అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ చేతులెత్తేయగా దీప్తి శర్మ 52, రిచా జోష్ 34. రిచా అయితే రావడంతోనే 6 కొట్టేసింది. అమ్మాయి రాగానే ఫస్ట్ బాల్కే 6 కొట్టి అవతల పడేసింది. సో మంచి జోష్ నింపింది రిచా ఘోష్ కూడా. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 298 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోరే చేసింది. చేజింగ్కు దిగినటువంటి దక్షిణాఫ్రికా అయితే ఇక్కడ ఈ రిచా ఘోష్ కూడా ఆ మాత్రం భాగస్వామ్యం ఇవ్వకపోయి ఉంటే ఈ మన స్కోరు 250కి అటు ఇటుగానే ఉంటుండే. రిచా ఘోష్ కొంత నిలబడింది కాబట్టి కొంత స్కోర్ బోర్డు 300కు దగ్గరగా చేరువగా పోయింది. 298 కొట్టిర్రు. అదే ఆ అమ్మాయి నిలబడకపోయి ఉంటే వేరే తిరిగి అవుతుండే కథ. ఇక భారీ స్కోర్ చేయగా చేజింగ్కు దిగినటువంటి దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీప్తి శర్మ 9.3 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసుకుంది. అమ్మాయి 39 పరుగులే ఇచ్చింది కేవలం. ఎంత కట్టడి చేసేది చూడండి దీప్తి. చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె బౌలింగ్లో. 9.3 లాస్ట్ బాల్ కూడా ఈఎంఐ వేసేది దీప్తి శర్మ. సో 39 పరుగులే ఇచ్చింది, 5 వికెట్లు తీసుకున్నది దీప్తి. షెఫాలి వర్మ వచ్చేసి 7 ఓవర్లు వేసింది, 2 వికెట్లు తీసుకున్నది, కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చింది. అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థి జట్టుకు ఓటమి రుచి చూపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా షెఫాలి వర్మ నిలిచింది. టీమిండియాకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇది నిన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి వార్త. ప్రధానంగా ఇవే ఉన్నాయి. సో కాబట్టి ఏది ఏమైనా నిన్నటి ఈ మ్యాచ్ చూసిన తర్వాత మెన్స్ వరల్డ్ కప్, మెన్స్ క్రికెట్ ఏదైతే ఉంటుందో దానికి ఏ మాత్రం తీసిపోదు. అమ్మాయిలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరచగలరు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఆకట్టుకోగలరు వాళ్ళ ఆటతోటి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు ఎక్కడ కూడా ఆడేది అమ్మాయిలే అనేటువంటి ఫీలింగ్ లేదు నిన్న మ్యాచ్ చూస్తూ ఉంటే. అసలు ఎంత అద్భుతమైనటువంటి ఫీల్డింగ్, ఆ డైపులు కానీ ఆ బాల్ వెంబటి పరిగెత్తడం కానీ. బేసిక్గా కొంత లేడీసు ఎక్కువగా పరిగెత్తలేరు, అంటే కొంత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి. కానీ నిన్న ఎక్కడ కూడా అసలు ఎక్కడికక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాట్మెన్ని కట్టడి చేసి పడేసారు. ఇటు బౌలింగ్లో కానీ ఇటు ఫీల్డింగ్లో కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్లో కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అంత సమిష్టిగా నడిచింది కాబట్టి ఆ ఆట సాగింది కాబట్టి నిన్న గెలుపు కైవసం చేసుకున్నది. సో ఇది వరల్డ్ కప్కి సంబంధించినటువంటి విషయం.